హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీ వచ్చి ఆంధ్రమాత. అదేనండి గోంగూర పచ్చడి. దీని రుచి తెలియని వారు ఉండరనుకోండి. ఇది 1 ఇయర్ అయినా పాడవకుండా ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. గోంగూర ఒలుచుకొని వాష్ చేసుకుని చక్కగా నీడలో 1 డే మొత్తం ఆరబెట్టేసుకోవాలి. ఇదిగో ఆరబెడితే ఇలా వస్తుంది. నేను 2 కట్టల గోంగూరతో చేస్తున్నానండి. దీనికి 100 గ్రాములు ఎండుమిర్చి అయితే సరిపోతుంది. దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్లోనే మనం ఆరబెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఇలా పొడి పొడిలాడుతున్నట్టు ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు నేను వేడి నీళ్ళలో వేసుకొని గుజ్జు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అండి. ఇది వాటర్ లేకుండా చక్కగా దగ్గరగా చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ కల్లుప్పు వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం వేయించి ఉంచుకున్న గోంగూరను కూడా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఆకులు తగులుతూ ఉంటేనే గోంగూర పచ్చడి టేస్ట్ అండి. అలాగే కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసి ఒక్కసారి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందు పట్టుకున్న ఎండుమిరపకాయ చింతపండు పేస్ట్లో ఈ గోంగూర పేస్ట్ను కూడా వేసేయాలి. 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా చక్కగా కలుపుకుని ఇది 1 ఇయర్ అయినా పాడవదండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. కళాయిలో శనగ నూనె తీసుకున్నానండి నేను. శనగ నూనె వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు దోరగా వేయించుకుని దంచిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత 4 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు వేగిన ఈ తాలింపుని గోంగూర పచ్చడిలో వేసేసుకోవాలి. కాస్త వేడిగా వేసుకున్నా ఏం కాదులేండి. ఇలా కలిపేసుకుని ఒక జాడీలో పెట్టుకోవాలి. 1 ఇయర్ అయినా చెక్కు చెదరదండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.